Hello everyone, welcome back to my channel. This is Pawan Kumar. మీరు చూస్తున్నారు పీకేఎస్ మ్యాథమెటిక్స్ ఇన్ తెలుగు. సో మనం ఓవరాల్గా 16 క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది కదండి. సో లాస్ట్ క్లాస్లో నేను ఇన్వర్స్ ఆపరేటర్ అలాగే పర్టికులర్ ఇంటిగ్రల్ యొక్క డెఫినేషన్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో దాని మీద పర్టికులర్ ఇంటిగ్రల్కి సొల్యూషన్ అంటే వైపీ పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీకి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది ఈరోజు క్లాస్లో మనం చూద్దామండి. ఒక ప్రాబ్లం కూడా మనం ఈ క్లాస్లో చూద్దాం, ఓకేనా. సో క్లాస్ నెంబర్ 17, ఓకేనా. సో టాపిక్ వచ్చేసి యూనిట్ 3 హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దానికి సొల్యూషన్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఎటువంటి లేట్ చేయకుండా ఈరోజు క్లాస్ అనేది మనం స్టార్ట్ చేసుకుందాం. సో చూడండి, పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే మనకి ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అనే ఈక్వేషన్ అనేది ఇస్తాడు. సో లాస్ట్ క్లాస్లో వర్కింగ్ రూల్ అని చూసాం. వర్కింగ్ రూల్ దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ లాస్ట్ క్లాస్లో కూడా ఒక సమ్ అనేది చూసాం. ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఈక్వల్స్ టు 0 అయితే మనం ఓన్లీ కాంప్లిమెంటరీ సొల్యూషన్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే క్యూ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో నాట్ ఈక్వల్స్ టు 0 అయితే మనం కాంప్లిమెంటరీ సొల్యూషన్తో పాటు పర్టికులర్ ఇంటిగ్రల్ సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో పర్టికులర్ ఇంటిగ్రల్ సొల్యూషన్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ అయితే ఇదండి, ఓకేనా. సో ఇప్పుడు చెప్పుకునేది మనం పర్టికులర్ ఇంటిగ్రల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది ఈరోజు క్లాస్లో చూస్తున్నాం అనమాట, ఓకేనా. సో వర్కింగ్ రూల్లో ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఫామ్లోకి రాసుకుంటాం. తర్వాత ఏం చేయాలి, కాంప్లిమెంటరీ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంప్లిమెంటరీ సొల్యూషన్ చేసిన తర్వాత మనం పర్టికులర్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో పర్టికులర్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి మెథడ్ ఎలా ఉంటుందంటే వై ఈజ్ ఈక్వల్స్ టు ఎలా చేంజ్ చేస్తామంటే వై ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ కింద చేంజ్ చేస్తాం. సో ఇక్కడ 1 బై ఎఫ్ ఆఫ్ డి అనేటప్పటికి మనకి ఏమవుతుందంటే ఇన్వర్స్ ఆపరేటర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి అనేది ఎలా ఉంటుందండి, nth డిగ్రీ పాలినామిల్ కింద ఉండడం అనేది జరుగుతుంది. సో ఎఫ్ ఆఫ్ డి అనేది nth డిగ్రీ పాలినామిల్ కింద ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి సో nth డిగ్రీ పాలినామిల్ అంటే దానికి ఎన్ని రూట్స్ ఉంటాయండి, ఈక్వేషన్కి n రూట్స్ అనేవి ఉంటాయి. అవి ఏమనుకున్నాను, α1 α2 అలాగే సో ఆన్ α n అనేవి n రూట్స్ అనుకుంటున్నాను. అయితే కనుక మనం ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ d మైనస్ α1 ఇంటూ d మైనస్ α2 ఇంటూ సో ఆన్ d మైనస్ αn చేస్తే మనకి ఒరిజినల్ ఈక్వేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ డి ప్లస్లో మనం ఈ వాల్యూస్ అన్నిటిని రీప్లేస్ చేస్తే మనకి ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుందంటే వై ఈజ్ ఈక్వల్స్ టు 1 బై d మైనస్ α1 d మైనస్ α2 అండ్ సో ఆన్ d మైనస్ αn అండి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ కింద చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఫామ్లో వచ్చిన ఈక్వేషన్కి మనం సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనకి ఇక్కడ నోట్ పాయింట్ ఉంది చూడండి. సో నోట్ పాయింట్ ఏంటంటే 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాస్తాం 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఓన్లీ ఒక రూట్ వచ్చినప్పుడు మనం ఎలా రాయాలనేది ఉంది. ఎలాగా ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద రాయడం అయితే జరుగుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి సొల్యూషన్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఒక రూట్ ఇచ్చినా 2 రూట్స్ ఇచ్చినా సరే మనం ఇలాగా చేయొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఏం చేయొచ్చు, ఇప్పుడు మనకి n రూట్స్ ఉన్నాయి కాబట్టి n రూట్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తామంటే దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి చేయడం అయితే జరుగుతుంది. సో పార్షియల్ ఫ్రాక్షన్స్, సో ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి. సో పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి మనం రిడ్యూస్ చేసి దానికి సొల్యూషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఓకేనా. సో ఏం చేయాలి, 1 బై d మైనస్ α1 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్కి చేస్తున్నాం కాబట్టి a1 అనేది ఉంది కాబట్టి కాన్స్టెంట్. సో a1 ఇంటూ ఈ పవర్ α1 ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ α1 ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ దాన్ని సాల్వ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది, ప్లస్ సెకండ్ వాల్యూని చేస్తాం. అలాగా n వాల్యూ ఎంత ఉంటే అన్నిసార్లు చేస్తాం అనమాట. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మనకి వైపీకి ఈక్వల్ అవడం అయితే జరుగుతుంది,
ఓకేనా. సో ఒక చిన్న ప్రాబ్లం అనేది చూద్దాం. ఎగ్జాంపుల్కి చిన్న ప్రాబ్లం అనేది చేద్దాం. ఓకే, సో జస్ట్ ఫర్ శాంపుల్కి చెప్తున్నాను నేను. ఒక ప్రాబ్లం అనేది మనం నోట్ పాయింట్ ఒకటి చెప్పుకున్నాం కదా, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ 1/d+2 e⁻²x. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 1/d+2 e⁻²x అనేది ఇచ్చాడు అనమాట. సో 1/2 e⁻²x అంటే మనం దీన్ని ఎలా చేంజ్ చేయాలి, మనకి ఆల్రెడీ నోట్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటిది నోట్ పాయింట్ ఏంటి, 1/d - α ఇంటూ q(x) e⁻⁴x ఇంటూ ఇంటిగ్రల్ e⁻⁴x ఇంటూ q(x) అనేది మనకి వాల్యూ కదండి. సో అదే మనం ఇక్కడ సింప్లిఫై చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆల్ఫా ప్లేస్లో ఎంత ఉంది, ఆల్ఫా -α కింద రాయాలి కాబట్టి సో అలాగా చేంజ్ చేద్దాం. ఓకేనా. సో ఈ క్వశ్చన్ని ఈ ఫామ్లోకి చేంజ్ చేద్దాం. 1/d - -2 ఇంటూ e⁻²x కింద చేంజ్ చేస్తే ఇక్కడ మనకి ఆల్ఫా వాల్యూ ఎంత ఉందండి, ఇప్పుడు ఆల్ఫా -2 ఉంది. ఆల్ఫా -2 కదా. సో q(x) అనేది ఏంటి, మనకి q(x) e⁻²x. సో ఇక్కడ మనకి రెండు మెథడ్స్ అనేవి కవర్ అవుతున్నాయి. ఇక్కడ q(x) అనేది e⁻ax లా ఉంటే కనుక మనం ఎలా సాల్వ్ చేయాలనేది కూడా ఇక్కడ మనకి కవర్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో e⁻ax అనేది చేసినప్పుడు కూడా మనం ఇదే రకంగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో చూడండి ఏం చేయొచ్చు, 1/d - -2 e⁻2x ఏమవుద్ది, e⁻−2α ఇంటూ e⁻−2 x కదా. సో ఈ వాల్యూ x మనకి 2x ఇంటూ e⁻−2x ఇంటూ q(x) అంటే మనకి e⁻2x కదా, dx అవుతుంది అనమాట. ఓకేనా. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి, e⁻−2x ఇంటిగ్రల్ e⁻+ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 2x వస్తుంది. సో బేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే మనకి 4x అనేది మిగులుతుంది. సో dx ఇంటిగ్రల్ e⁻x అంటే e⁻x. సో కానీ ఇక్కడ e⁻4x ఉంది కాబట్టి ఇంకొకసారి మనం వాల్యూ ఏమవుతుంది, ఇంటిగ్రల్ సో పవర్లో ఉన్నదాన్ని dxని మనం డెరివేట్ చేసి డివిజన్లో రాస్తాం కదండి. సో అదేవిధంగా రాస్తాను చూడండి, e⁻2x ఇంటూ e⁻4x/4 అనేది మనకి మిగిలిన అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేస్తే e⁻−2x e⁻4x అంటే మనకి ఏమొస్తుంది, e⁻2x/4 అనేది మనకి మిగులుతుంది అనమాట. ఓకేనా. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ఫస్ట్ YC ఫైండ్ అవుట్ చేయాలి, కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో YP వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో YP వాల్యూ అనేది మనకి ఇలా వస్తుంది. దీనికి ఈ మెథడ్ ఇంకొక మనం చెప్పుకోవాల్సిన మెథడ్ కూడా కవర్ అయ్యింది. ఏంటది, e⁻ax పక్కన b ఇంటూ b ఉన్నా సరే మనం ఏం చేస్తామంటే b అనేది కాన్స్టెంట్ కాబట్టి బైతో మల్టిప్లై చేయడం అయితే జరుగుతుంది. ఓకే.
ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లం అనేది మనం చేద్దాం అనుకున్నాం కదండి. సో ప్రాబ్లం చూద్దాం. మనకి ఏమంటున్నాడంటే ఇక్కడ సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ఏఎక్స్ అనేది ఇచ్చాడు, అవునా. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చూద్దాం. ఇక్కడ కాంప్లిమెంటరీ సొల్యూషన్ అలాగే పర్టికులర్ సొల్యూషన్ రెండింటిని ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. ఎందుకని ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది మనకి నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది కాబట్టి రెండు సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి, డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ఏఎక్స్ అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ డి అనేది ఎలా ఉంది, ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్స్ టు డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్లా ఉంది, అవునా. సో అలాగే మనకి క్యూ వాల్యూ కూడా ఏముంది మనకి, క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎలా ఉంది, సీకెంట్ ఏఎక్స్లా ఉండడం అయితే జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం కాంప్లిమెంటరీ సొల్యూషన్ వైసీ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో వైసీ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డీని ఎంతో రీప్లేస్ చేస్తాం. డీని ఎంతో రీప్లేస్ చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది తీసుకోవాలి. ఇక్కడ 0 ఎందుకు తీసుకుంటున్నామంటే మనం కాంప్లిమెంటరీ సొల్యూషన్ అనేది క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఈక్వల్స్ టు 0 అయినప్పుడే కదండి చేసేవాళ్ళం. సో కాబట్టి మనం ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అప్పుడు మనకి రూట్ వాల్యూస్ అనేవి వస్తాయి, ఓకేనా. సో ఈక్వేషన్ ఏమవుద్ది మనకి, ఎమ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఎమ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ స్క్వేర్ అవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్. సో మైనస్ ఉన్న వాటికి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమవుతుంది, కాంప్లెక్స్ రూట్స్ అనేవి వస్తాయి, అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏఐ అనేది అవడం అయితే జరుగుతుందన్నమాట. సో మైనస్ ఉంది కాబట్టి అక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏఐ అవుతుంది. రూట్లోంచి బయటకు వస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది మనకి. అలాగే స్క్వేర్ రూట్లో మైనస్ ఉంది కాబట్టి మనకి టర్మ్ మనకి ఏమవుతుంది, కాంప్లెక్స్ రూట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు వైసీ వాల్యూ అనేది మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ మనకి కాంప్లెక్స్ రూట్స్ ప్లస్ ఏమొచ్చినాయండి, కాంప్లెక్స్ అండ్ అన్ఈక్వల్ రూట్స్ వచ్చినాయి కదా. సో కాంప్లెక్స్ ప్లస్ అన్ఈక్వల్ అయినాయి కాబట్టి మనకి వైసీ అనేది వాల్యూ ఏమవుతుందంటే, సో వైసీ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాస్తాం మనం కాంప్లెక్స్ రూట్స్కి, సో ఏ ప్లస్ ఐబి ఉంటే మనం ఎలా రాస్తాం, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ కాస్ బిఎక్స్ ప్లస్ ఐ సైన్ బిఎక్స్ కింద రాయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి బి వాల్యూ ఒకటే ఉంది కదండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్ కింద మనం వైసీ వాల్యూ అనేది రాయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ఏంటండి, కాంప్లిమెంటరీ సొల్యూషన్. సో కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, వైపీ ఫైండ్ అవుట్ చేయాలి. సో వైపీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏముంది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, వై ఈజ్ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ కింద చేంజ్ చేస్తాం అనమాట, అవునా. సో ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ డి అంటే ఏముందండి, 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది మనకి వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ని రీప్లేస్ చేస్తాం. అలాగే క్యూ ఆఫ్ ఎక్స్ అంటే మనకి సీకెంట్ ఏఎక్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, అవునా. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. y ఈజ్ ఈక్వల్స్ టు, సో మనం వైపీ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, సో వైపీ కింద రాస్తాం అనమాట. సో వైపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే, దీనికి ఆల్రెడీ మనకి రూట్స్ వచ్చినాయి కదండి. సో డి ప్లస్ ఏఐ కింద, అలాగే డి మైనస్ ఏఐ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ కింద రాయడం అయితే జరుగుతుంది. సో వీటికి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి చేస్తే మనకి ఎలా వస్తుందంటే 1/2ai ఇంటూ 1/d మైనస్ 1/d మైనస్
ఏఐ మైనస్ 1/d ప్లస్ ఏఐ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేశారనుకోండి ఏంటి 1/d మైనస్ ఏఐ ఇంటూ సీకెంట్ ఏఎక్స్తోని, అలాగే -1/d ప్లస్ ఏఐతోని మనం మల్టిప్లై చేస్తే మనకి డిఫరెంట్ సొల్యూషన్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఏం కన్సిడర్ చేసుకుంటున్నా అంటే నేను 1/d మైనస్ ఏఐ ఇంటూ సీకెంట్ ఏఎక్స్కి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. చేసిన తర్వాత దాంట్లో రీప్లేస్ చేసుకుందాం. ఓకేనా? సో చూడండి మనకి దీనికి వాల్యూ అనేది ఎలా రాసుకుంటున్నాం, ఆల్రెడీ మనం ప్రాబ్లం అనేది చెప్పుకున్నాం కదా. సో మన ఇక్కడ 1/d మైనస్ ఆల్ఫా 1/d మైనస్